జర్నలిస్టు టీవీకి స్వాగతం. గంజాయి అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయి రవాణా కోసం స్మగ్లర్లు ప్రత్యేక వాహనాలను సైతం తయారు చేయిస్తున్నారు. జూలూరుపాడు మండలం పడమట నరసాపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న జూలూరుపాడు పోలీసులకు ఐచర్ వ్యాన్ అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేపట్టారు. వ్యాన్ ముందు భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ర్యాక్లో 4,15,00,000 విలువ చేసే 830 కేజీల నిషేధిత గంజాయిని గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వ్యాన్ను గంజాయిని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా వ్యాన్లో గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా మరో 7 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే జైలు శిక్షతో పాటు ఆస్తుల సీజ్ కూడా ఉంటుందని తెలిపారు. నార్మల్గా అసలు గుర్తుపట్టడం చాలా కష్టం. లోపలికి ఎక్కినప్పుడు కూడా అసలు ఏముండదు. ఇప్పుడు ఎన్ని ఫీట్ ఉన్నది ఒక్కసారి ఫోటో లాస్ట్ మళ్ళీ తీపిద్దాము. రైట్ సార్. $4,15,00,000 విలువ గల 830 కేజీల ఎండు గంజాయిని ఈ రోజు స్వాధీనపరచడం జరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్ ఒక్కసారి దీనికి ఇది వేసారు సార్, ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఉంది కదా సార్, ఇది సేమ్ అట్లనే. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ లో భాగంగా 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ లో భాగంగా టోటల్ 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా, ఇది మనకు ఒక DCM వెహికల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇద్దరిని మనం ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్, అదేవిధంగా రామ్ కుమార్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5 కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈ రోజు భారీ ఎత్తున 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎందుకంటే మనకు 2024లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ 112 కేసెస్ రిపోర్ట్ అవుతే దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 8,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకు 23 కేసులు, దాంట్లో 3,000 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది భారీ ఎత్తున. మనకు వీటన్నిటికీ కూడా రీజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు. చెక్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్లలో, అదేవిధంగా కాలేజెస్లో. అంతేకాకుండా మన జిల్లాకి కూడా 2 స్పెషల్ నార్కోటిక్ డాగ్స్ ఉన్నాయి. వీటి వలన కూడా మనం అక్యూజ్ను ట్రేస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్కూల్లో, అదేవిధంగా కాలేజ్లో కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలకు కూడా దాంట్లో భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎఫర్ట్స్ అనేది ఓన్లీ కొత్తగూడెం జిల్లా పోలీస్ కాకుండా మనకు ఇతర రాష్ట్రాల పోలీస్, మల్కాన్గిరి జిల్లా పోలీస్ కావచ్చు, ఏఎస్ఆర్ జిల్లా పోలీసు వాళ్ళతోటి కూడా మేము కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసి ఇంత భారీ మొత్తాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది